సో యూపీఎస్సీ రేడియోలో టీజీ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ డిస్కస్ చేస్తున్నాం. అందులోనూ థర్డ్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? ఓకే, థర్డ్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ 2 క్వశ్చన్లు ఆల్రెడీ అయిపోయినాయి. థర్డ్ క్వశ్చన్ని గమనించండి. థర్డ్ క్వశ్చన్ ఓఎంఐ ఇంత పెద్దగా ఉంది క్వశ్చన్. ఎవటర్ తయారు చేసింది ఇది? నేనే తయారు చేశాను. హౌ హ్యాస్ రెయిన్ఫాల్ వేరియబిలిటీ ఓకేనా ఇంపాక్టెడ్ అగ్రికల్చరల్ అవుట్పుట్? వర్షం గురించి అడిగాడా ఈడు? అట్లయితే వర్షం ఎంత పడింది, లాస్ట్ ఇయర్ ఎంత పడింది, ఇయర్ ఎంత పడింది, వర్షం మీద ఎంతమంది బతుకుతున్నారు, వర్షం వల్ల ఏం ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఆడసి తెచ్చుకోవాలి దేవుడా. ఏం భయపడద్దు, నేను ఆల్రెడీ చేసి పెట్టాను. ఇది చదువుకోండి చాలు. ప్రొడక్షన్ ఆఫ్ మేజర్ క్రాప్స్ ఇన్ తెలంగాణ ఓవర్ రీసెంట్ ఇయర్స్. ఇయర్ అంటే ఒక 2-3 ఏళ్ళు అటు ఇటు వేసుకోండి. అనలైజ్ ద ట్రెండ్స్. ఈ ట్రెండ్ అనలైజ్ చేయాలంటే మొత్తం చాప్టర్ చదవాలి. ఫికర్ అవ్వద్దు, నేను చదివి పెట్టిన ఆల్రెడీ చదివి తయారు చేసి పెట్టిన చాలు కదా నీకు. రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ ఇన్ఫ్లుయెన్స్ ద ఈల్డ్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ కీ క్రాప్స్ సచ్ యాస్ ప్యాడీ, కాటన్, మెయిజ్ ఇన్ ద స్టేటు. అంటే వరిలో, కాటన్లో, మొక్కజొన్నలో ఎట్లా మారింది ఈ 2-3 సంవత్సరాల్లో ఎట్లా మారింది. క్వశ్చన్ మళ్ళీ ఇంకోసారి చదువుతారు అండి. రెయిన్ఫాల్కి ఎట్లా మారింది, దాని నుంచి వచ్చే అవుట్పుట్ అగ్రికల్చర్ ఎట్లా మారింది, మేజర్ క్రాప్స్ ఎట్లా మారినాయి, అందులోనూ ఆ మేజర్ ఈ వర్షం యొక్క ఇంపాక్టు ఈ ప్యాడీ, కాటన్, మేజ్ మీద ఎట్లుంది. ఇది క్వశ్చన్. ఓ అమ్మా, ఏం సార్ ఇంత పెద్ద క్వశ్చన్ తయారు చేశారా? ఇట్లా చదవాలన్నా పోవాలన్నా మేము? అరే అర్థం చేసుకోండి, ఇక్కడ ఎంత కష్టపడితే ఎగ్జామ్ హాల్లో అంత సుఖపడతారు, ఇక్కడ ఎంత సుఖపడితే ఎగ్జామ్ హాల్లో సచ్చూరుకుంటారు. ఓకేనా? రెయిన్ఫాల్ అండ్ ట్రెండ్స్ ఇన్ అగ్రికల్చరల్ అవుట్పుట్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ మేజర్ క్రాప్స్ ఇన్ తెలంగాణ. అమ్మా చూసారా, నాకు ఈ క్వశ్చన్ చేయడం చాలా టైం పట్టింది. ఎందుకంటే చాప్టర్ మొత్తం చదివితే నాకు ఈ చేయగలిగాను నేను. ఓకేనా? రెయిన్ఫాల్ అండ్ ట్రెండ్స్ ఇన్ అగ్రికల్చర్ అవుట్పుట్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ మేజర్ క్రాప్స్ ఇన్ తెలంగాణ. రెయిన్ఫాల్ ప్యాటర్న్ ఏంటంట 23-24లో తెలంగాణలో 994.8 mm అంటే సెంటీమీటర్స్ పోల్చుకుంటే 99.4 సెంటీమీటర్స్ 23-24లో వచ్చింది, విచ్ ఇస్ 8% అబోవ్ ద యావరేజ్ రెయిన్ఫాల్ ఆఫ్ 919 mm. ఓ అమ్మా, అంటే ఇడికి జాగ్రఫీ వచ్చు, ఇడికి ఎకానమీ వచ్చు, రెడ్డికో మార్కేసిన తప్పు లేదురా అనేటట్టుగా చేసుకోవాలి మీ ఆన్సర్ని. ఓకేనా? చేస్తారా? ఈ పాయింట్ రాస్తే అర్థమైపోద్ది. ఓకేనా? నెక్స్ట్, సిగ్నిఫికెంట్ ఫ్లక్చువేషన్స్ ఎక్కడ ఉన్నాయంట? సౌత్ వెస్ట్ మాన్సూన్స్లో పాజిటివ్ డివియేషన్ 17% ఇంక్రీజ్ అయిందంట. అలాగే నార్త్ ఈస్ట్ మాన్సూన్స్లో 53% డిక్రీజ్ అయింది. ఓడియమ్మ, ఇది షార్ట్ ఫాల్ ఆఫ్ 90%. హౌఎవర్ హాట్ వెదర్ పీరియడ్స్ మోడస్ట్. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ మంచిగా ఉన్నాయి, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ మంచిగా లేవు బిడా, తగ్గిపోయినాయి. ఏం చేద్దాం? సరే, ట్రెండ్స్ ఇన్ సోన్ ఏరియా బాధపడద్దులేండి. నెక్స్ట్ ఆన్సర్ అంటే నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఇక్కడ ఎమోషన్స్ ఇంపార్టెంట్ కాదు, మార్కులు ఇంపార్టెంట్. రైతుల గురించి మనం కన్నీళ్ళు పెట్టుకుంటాం, రైతే రాజు అంటాము, గవర్నమెంట్ని తిడుతుంటాం, కానీ ఎగ్జామ్కి వెళ్ళేసరికి బ్యాలెన్స్డ్గా రాయాలి ఆన్సర్. ఓకేనా? ఇక్కడ మీ ఎమోషన్స్తో పని లేదు. ఎగ్జామినర్కి ఆన్సర్ ఇంపార్టెంట్, ఎమోషన్స్ కాదు. ట్రెండ్స్ ఇన్ సోన్ ఏరియా అంటే ఎంత క్రాప్ వేసినావు, ఎంత ఉంది. ఇప్పుడు తెలంగాణలో పాజిటివ్ ట్రెండ్ బిట్వీన్ 2021-22కి 2023కి కొంచెం పెరిగిందంట. వానాకాలంలో యాసంగిలో 2 పెరిగిందంట. అదే వానాకాలంకి వచ్చామనుకోండి, అదేంటి సార్ రెయినీ సీజన్ రాచుగా, ఏంది వానాకాలం వనక్కం కాలం ఏంది ఇది అనుకోవచ్చు. అరే ఎకనామిక్ సర్వేలో ఎట్లుందో అట్లే అడుగుతున్నాను నేను. ఓకేనా? ద సోన్ ఏరియా ఇంక్రీజ్ ఫ్రమ్ 142 lakh acres. అప్పట్లో 142 ఉండే, ఇప్పుడు 147 lakh hectaresకి పెరిగింది. ఓకే, మంచిది. సోన్ ఏరియా పెరిగింది. సోన్ ఏరియా పెరగాల్సింది, మొత్తం ఏరియా పెరిగితే నాకేంది? అట్లా కాదు కదా. సో యాసంగిలో ఏమైందంట, 56 lakh acres ఉంటే ఇప్పుడు 75 లక్షల ఎకరాలేదు. ఇది కూడా పెరిగింది, మంచిగానే ఉంది బిడ. కానీ అవుట్పుట్ విషయానికి ఏంది? ప్రొడక్షన్ చూడండి, 22-23లో టోటల్ అగ్రికల్చర్ ప్రొడక్షన్లో 414 lakh మెట్రిక్ టన్స్ మనకు ఉంటే ప్యాడీ, కాటన్, మెయిస్ ఇవి మేజర్ అంట. ఓకే, మాకు తెలియదా? నువ్వు చెప్పాలనా? ఎకనామిక్ సర్వేలో చెప్పాలనా? కామన్ ఒకసారి చిన్న బయటికి వెళ్ళి ఎవరినైనా అడుగుపో, మన తెలంగాణలో ఏ పంటలు ఎక్కువ పడతాయి అంటే ఎవడేం చెప్తాడు? కాటను, ప్యాడీ అంటే పేడ కాదు అన్నం, మెయిజ్, ఈ 3 మెయిజ్ అంటే మొక్కజొన్న ఇష్టంగా తింటారు కదా. ప్యాడీ వాస్ కల్టివేటెడ్ 122 lakh acres. ఓకేనా? ఈల్డింగ్ 258 lakh మెట్రిక్ టన్స్, మంచిది. కాటను 50 lakh acres, ప్రొడక్షను
30.59 మెట్రిక్ టన్స్. ఇది మంచిది. కానీ మెయిజ్ చూడండి, మొక్కజొన్న అందుకోసం అనుకుంటా మొక్కజొన్న కాస్ట్లీ. ఇదివరకు 15 రూపాయలు కొట్టేది, ఇప్పుడు 25 రూపాయలు అయింది తెలుసా బయట ఎక్కడన్నా చూసారా? మీ ఊర్లో కదలండి, హైదరాబాద్లో ఈ ఏరియాలో అశోక్ నగర్లో. మెయిజ్ ఎంత అయింది? ఎక్స్పీరియన్సింగ్ డిక్లైన్ ఇన్ ద సోన్ ఏరియా వాస్ కల్టివేటెడ్ 12.7 lakh hectares ప్రొడ్యూసింగ్ 28.6 lakh మెట్రిక్ టన్స్. తగ్గిపోయింది, మెయిజ్ తగ్గిపోయింది, మొక్కజొన్న తగ్గిపోయింది. మరి డిమాండ్ అట్లే ఉంది, సప్లై ఏమో తగ్గిపోయింది. మరి ఇన్ఫ్లేషన్ అప్లై చేయండి. ఒకప్పుడు ఇంత ఉండేది, ఇప్పుడు ఇంత అయిపోయింది. తినేవాడు తగ్గడు కదా, అప్పుడు రేట్ పెరిగిపోతుంది. అవునా కదా? నేను చల్లగా పోతుంటాను, కంకి తినాలనిపిస్తుంది, మొక్కజొన్న పొత్తులు తినాలనిపిస్తుంది, కొనుక్కున్నాను. లాస్ట్ ఇయర్ 15 రూపాయలు ఉన్నాయి, ఈసారి 25 రూపాయలు అయినాయి. ఏందవ్వా ఇంత అంటే, పంట తగ్గిపోయింది బిడ్డ అంటుంది. ఎందుకు తగ్గిపోయింది అంటే పోయి ఎకనామిక్ సర్వే నడుపు ఉంటుంది. ఎకనామిక్ సర్వేలో చూస్తున్నామా తగ్గిపోయింది రా బై, XYZ ఫ్యాక్టర్స్ వల్ల తగ్గిపోయింది. అంతా నువ్వు రాయక్కర్లేదు, స్వతంత్రం రాయక్కర్లేదు. కమ్ టు ద టాపిక్. క్రాప్ స్పెసిఫిక్ ట్రెండ్స్. వానాకాలంలో యాసంగిలో ఏమైంది? ఇది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు రాయక్కర్లేదు, చదువుకునే వాళ్ళ కోసం ఇది నేను క్లియర్గా ఇచ్చాను. ఏ కాలంలో ఎంత తగ్గింది, ఏ కాలంలో ఎంత పెరిగింది అని చెప్పేసి. ఇంపాక్ట్ ఆఫ్ రెయిన్ఫాల్ అండ్ అగ్రికల్చరల్ అవుట్పుట్. వేరియబిలిటీ ఇన్ రెయిన్ఫాల్ విత్ ఎక్సెస్ అండ్ డెఫిషియంట్ పీరియడ్స్ influenced the crop yield. So when you're writing your answer, be ensured that your sentence formation should speak that you know English. Though you know it or don't know it, please practice multiple times such that your style of answering shows that you should you have the capacity to do it, but because of lack of time or because of lack of whatever XYZ factors you are projecting in. సో చేంజ్ ఇన్ ద రెయిన్ఫాల్ బదులు వేరియబిలిటీ ఇన్ రెయిన్ఫాల్ మంచిది కదా. విత్ షార్ట్ అండ్ లెస్ విత్ మోర్ అండ్ లెస్ రెయిన్ఫాల్ బదులు విత్ ఎక్సెస్ అండ్ డెఫిసిట్ పీరియడ్స్ అని రాస్తే మంచిగా ఉంటుంది కదా కనిపించడానికి. ఇన్ఫ్లుయెన్స్డ్ ద అవుట్పుట్ బదులు ఇన్ఫ్లుయెన్స్డ్ ద క్రాప్ ఈల్డ్స్ రాస్తే బాగుంటుంది కదా. ఎక్సెస్ రెయిన్ఫాల్ డ్యూరింగ్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్ ఫేవర్డ్ ప్యాడీ బికాస్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ప్యాడీ ఇంక్రీజ్ దట్ హైట్ పెరిగిందా? ఫేవర్డ్ ప్యాడీ అంటే సరిపోతుంది ఇటువంటి వాటిల్లో. Well, the deficit in northeast monsoon and winter period negatively impacted the maize and Bengal gram. చూడండి, maize బెంగాల్ గ్రామ్ పడిపోవడానికి నార్త్ ఈస్ట్ మాన్సూన్ కారణం అంట. డిస్పైట్ దిస్ ఛాలెంజెస్, ఎన్ని ప్రాబ్లమ్స్ రా బాబు, ఇప్పటికి ఎన్ని ప్రాబ్లమ్స్ తలకు నొప్పి తీస్తాను తెలుసా ఈ ప్రాబ్లమ్స్ అన్ని వింటుంటే. ఓవరాల్ మరి ఇవన్నీ భరించే రైతుకి ఆయనకింత నొప్పి తీయాలి, మీకే వినడానికే నీకంత నొప్పులు అయితే పాపం భరించేవాడు కదా వాడు రైతు, మరి ఆయనకెన్ని నొప్పులు ఉండాలి, ఆయన ఎంత భరిస్తున్నాడు. The overall increase in sown area and production reflects the resilience of the agriculture sector in తెలంగాణ. ఇట్లా మీ ఎండ్ చేయొచ్చు. అంటే ఇప్పటి వరకు చెప్పుకున్న ప్రాబ్లమ్సే తెలంగాణ అంటే అని చెప్పొచ్చు అనమాట. దానికి ఇంకో కన్క్లూజన్ రాశాను. ఎర్రాటిక్ నేచర్ ఆఫ్ ద ఎర్రాటిక్ అంటే ఎర్ర నీళ్ళు కాదు. ఎర్రాటిక్ మీన్స్ ద చేంజ్ ఇన్ ద డెఫిషియన్సీ ఆర్ డీవియేషన్ ఫ్రమ్ ద యావరేజ్ రెయిన్ఫాల్. ఇట్ కెన్ బి నార్త్ ఈస్ట్ మాన్సూన్, సౌత్ వెస్ట్ మాన్సూన్, అది దాని అర్థం. ఓకేనా. ఎరాటిక్ నేచర్ ఆఫ్ ద రెయిన్ఫాల్ ఇన్ తెలంగాణ హ్యాస్ ఎ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ ద అగ్రికల్చరల్ అవుట్పుట్. చేంజ్ ఇన్ ద రెయిన్ఫాల్ కాజింగ్ చేంజ్ ఇన్ ద అవుట్పుట్. ఎలా ఉంది? ద ఎరాటిక్ నేచర్ ఆఫ్ ద రెయిన్ఫాల్ ఇన్ తెలంగాణ హ్యాస్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ ద అగ్రికల్చరల్ అవుట్పుట్ అని పాష్ ఇంగ్లీష్లో మాట్లాడితే ఎట్లుంది? ఓకేనా. మనకు రాకపోయినా ఒకసారి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎకనామిక్ సర్వేలో ఈ భాషనే ఉంది, నేను తెచ్చిన భాష కాదు, నేను సొంతంగా రాసింది కాదు, ఎకనామిక్ సర్వేలో ఉంది. ఈ కన్క్లూజన్ నేను సొంతంగా రాశాను అనుకోండి, బట్ మిగతా పాయింట్స్ ఎకనామిక్ సర్వేలో ఉన్నాయి. చదువుకోండి ఒకసారి, ఎంత చదవండి.